వీసీకే పార్టీ ఎందుకు తాత్సారం చేసింది? ఐయుఎంఎల్ పార్టీ ఎందుకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఐయుఎంఎల్ నుంచి లేఖ రాలేదు? ఇస్తాను అన్న పార్టీలు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఐయుఎంఎల్ ఇచ్చినా సరే పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అంటే కేవలం 107 స్థానాల దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపుగా 13 స్థానాలు, 107 ప్లస్ 13 మొత్తం 120 ఎమ్మెల్యే సీట్లు అనేది విజయ్ దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఐయుఎంఎల్ డ్రాప్ అయినా సరే వీసీకేతో తాను ముందుకెళ్లే పరిస్థితులు కొనసాగుతాయి. కానీ వీసీకే ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ ఎలా ఇచ్చింది, సిపిఐ ఎలా ఇచ్చింది, సిపిఎం ఎలా ఇచ్చింది, ఇక్కడ మాట్లాడుకోవాలి. కానీ దీని గురించి కాకుండా గవర్నర్ అడ్డుపడుతున్నారు అంటూ, లేదంటే కేంద్రం అడ్డుపడుతుంది అంటూ, నిజంగానే గవర్నర్ అడ్డుపడితే విజయ్కి ఆ మాత్రం తెలియదా? విజయ్ ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి దాకా వచ్చిన వ్యక్తికి గవర్నరే అడ్డుపడుతున్నారు అంటే గనక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి తాను ఇక్కడున్న లీగల్ సమస్యలన్నింటినీ వెళ్ళి రాష్ట్రపతికి విన్నవించుకోలేరా? రాష్ట్రపతి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా తాను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు కాబట్టి విజయ్ని ఆహ్వానించండి అని చెప్పగలిగి ఉండేవాళ్ళు కదా, ఎందుకు చెప్పలేదు? అంటే ఆర్టికల్ 164/2 ప్రకారం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉండాలి, అదే నెంబర్లో ఉండాలి. అంటే 118 అనేది ఇక్కడ నెంబర్, ఆ నెంబర్ని చేరుకునే పరిస్థితి లేదు. లేనప్పుడు గవర్నర్ ఏమీ చేయలేరు, ఆ ప్లేస్లో ఏ పార్టీ ఉన్నా కూడా ఏం చేయలేరు. కావాలని ఇక్కడ ఆయన ఎవరు, ముకుల్ రోహత్గి, ఆయన ఇదొక కృత్రిమ సందిగ్ధం, కృత్రిమ యుద్ధం తమిళనాడులో అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు, ఒక కాంగ్రెస్ నాయకుడు. కృత్రిమ యుద్ధం గవర్నర్ ఎందుకు చేస్తారు?